ఫ్రెండ్స్ మీరు కనుక ఒక ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తున్నట్లయితే మనకు మార్కెట్లో ఎక్కువ ఆప్షన్స్ అయితే కనిపించావు. మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకి వర్ల్పూల్ నుంచి అయితే కనిపిస్తుంది. ఈ రోజు మన దగ్గర వచ్చేసి వర్ల్పూల్ నుంచి 235 లీటర్స్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో నేను మీకు ఇది ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, దెన్ ఓన్లీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇందులో వేరియస్ సైజెస్ అయితే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సైజెస్ కేవలం సైజ్ డిఫరెన్స్ మాత్రమే, బట్ మోడల్ రిమైన్స్ సేమ్. సో అందుకనే నేను ఈ పర్టికులర్ మోడల్ అయితే తీసుకున్నాను. రిమైనింగ్ సైజెస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు బిగ్గర్ ఫ్యామిలీ అనుకుంటే అవి అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం, ఆ తర్వాత ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ బాక్స్ వచ్చేసి మనకి బాక్స్లో వచ్చేసి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ అలానే మనకి ఎగ్ ట్రే ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్గా మనకి రిఫ్రిజిరేటర్ చూడొచ్చు, ఇదే మనకి ఇలా చూడడానికి అయితే ఉంటుంది. ఫస్ట్లీ ఇది మనకి ఎటువంటి కన్వర్టబుల్ మోడల్ అయితే కాదనమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఫ్రీజర్ను కూడా ఫ్రిడ్జ్ లాగా వాడాలి అనుకుంటే మాత్రం దీని కన్వర్టబుల్ మోడల్స్ వేరే ఉంటాయి. వాటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఈ రిఫ్రిజిరేటర్తో పాటు నేను ఇదే బడ్జెట్లో ఎల్జీని సామ్సంగ్ తెప్పించి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేశాను. అది ఆల్రెడీ వచ్చింటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకుని, రాకపోతే వెరీ సూన్ వస్తుంది మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా అయితే ఉండండి. సో ఫస్ట్లీ దీని గురించి మాట్లాడుకుంటే డిజైన్, ఎక్కువ మంది మన నార్మల్గా ఫ్యామిలీస్లో ఏంటంటే ఫ్రిడ్జ్ అనగానే ఎంతైతే యూజబిలిటీ స్పేస్ ఎంత ఇంపార్టెంటో షో ఆఫ్ కూడా ఎక్కువ మంది ఫ్యామిలీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ట్రిపుల్ డోర్ అయితే మా ఇంట్లో ట్రిపుల్ డోర్ ఉందని చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు, దానికోసం కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ప్రాక్టికాలిటీలోకి వస్తే మనకి యూస్ఫుల్లా కాదనేది కూడా చాలా వరకు ఆలోచించాలి. సో ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీరు చూడొచ్చు సిల్వర్ ఫినిష్తో వస్తుందన్నమాట. 3 డోర్స్ అయితే ఉంటాయి. టాప్ డోర్ వచ్చేసి మీకు ఫ్రీజర్, బాటంలో వచ్చేసి మీకు మిడిల్లో వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ ఏరియా ఉంటుంది, బాటంలో వచ్చేసి మీకు వెజిటబుల్ డ్రాయర్ అయితే ఉంటుంది. ఓవరాల్ డిజైన్ ఫ్రంట్ నుంచి ట్రిపుల్ డోర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అన్నిటి కూడా రిసిస్ట్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. మీరు టాప్ నుంచి ఓపెన్ చేయాలని ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇదైనా ఎవ్రీథింగ్ మనకి రిసిస్ట్ హ్యాండిల్ విత్ సిల్వర్ టోన్ ఫినిష్ అయితే చూడడానికి ఉంది. సో ఓవరాల్గా డిజైన్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్, ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి. నాకైతే పర్లేదు, ఓకే గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రీమియం ఫినిష్ మీకు ఎల్జీ లాగా సామ్సంగ్ లాగా అయితే అనిపించదు, కానీ బట్ ట్రిపుల్ డోర్ డిజైన్ కూడా కొంతమందికి నచ్చుతుంది. కాబట్టి మీకు నచ్చితే మాత్రం ఇది పర్సనల్ చాయిస్. నేను డిజైన్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా మనం కంట్రోల్ ప్యానల్ అనమాట. సో డిజైన్లో భాగంగా యూజువల్గా సామ్సంగ్ చూస్తే పైన ఇస్తుంది, ఎల్జీ చూస్తే లోపల ఇస్తుంది, బట్ టచ్ ప్యానల్స్ ఇస్తుంది. బట్ వర్ల్పూల్ టూ మచ్ అవుట్డేటెడ్. వీళ్ళు నాబ్ అయితే ఇచ్చారనమాట. మనం ఫ్రీజర్ కెపాసిటీ కంట్రోల్ చేసుకోవాలంటే ఫ్రీజర్కి నాబ్ అయితే ఉంటుంది ఫ్రీజర్లో, ఫ్రిడ్జ్కి వచ్చేసి కింద ఫ్రిడ్జ్కి నాబ్ అయితే ఉంటుంది. సో కొంచెం లిటిల్ బిట్ అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. అదొక్కటే కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుండని అయితే నా ఫీలింగ్. అండ్ దీని యొక్క డైమెన్షన్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ 235 లీటర్స్ది. ఒకవేళ ఇది మీరు తీసుకోవాలనుకుంటే మీ ఇంట్లో స్పేస్ని బట్టి ఇది మీకు ఫిట్ అవుతుందా లేదనేది దీన్ని బట్టి అయితే మీరు ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి క్లీన్ బ్యాక్తో వస్తుంది, మీకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఆరామ్సే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి మనకి కండెన్సర్ గ్రిల్స్ ఇట్లాంటివి అయితే చూడడానికి అయితే ఉండవు. ఇక ఆ తర్వాత మనం డిజైన్ పక్కన పెడితే మెయిన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి కోసం మాత్రం ఎక్స్టీరియర్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంది. ఎక్కడ నాకు ఇష్యూ లేదు. బట్ ఇష్యూ ఎక్కడంటే ఇంటీరియర్గా యూజ్ చేసిన బిల్డ్ క్వాలిటీ అనేది అంత గొప్పగా అయితే లేదు. వాళ్ళు తెచ్చిన మీకు బాస్కెట్స్ కానీ ఆ టఫ్ అండ్ గ్లాస్ ఏదైతే మనకి ఉంటుందో సెల్ఫ్స్ అనేది, సెల్ఫ్స్కి మా చుట్టూ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. వాటి క్వాలిటీ కూడా అంత బెటర్గా అనిపించలేదు. అండ్ వాటి పక్కన పెడితే ఫ్రిడ్జ్ ఇది వెరీ న్యూ ఫ్రిడ్జ్. ఇక్కడ ఏవైతే సైడ్స్ ఈ పొజిషన్ ఇది అంతుందో ప్లాస్టిక్ అంతా కూడా చాలా తొందరగా స్క్రాచెస్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ అనేది కాస్త ఇంటర్నల్గా వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సింది. బిల్డ్ క్వాలిటీ అనేది అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు, నాట్ ది బెస్ట్. గుర్తుపెట్టుకోండి. ఎక్స్టీరియర్గా మాత్రం బాగానే ఉంది బిల్డ్ క్వాలిటీ, నో ఇష్యూస్. అండ్ ఇన్సులేషన్ కూడా మీకు పర్లేదు, సాలిడ్గానే ఉంది మీకు. కాకపోతే మాత్రం ఎల్జీ తోటి సామ్సంగ్ తోటి కంపేర్ చేస్తే కూల్ లాస్టింగ్ అనేది దగ్గర ఎల్జీకి దగ్గరగా ఉంది. బట్ సామ్సంగ్ అయితే ఎల్జీ ఇది రెండు బీట్ చేయలేకపోయాయి. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వచ్చుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కెపాసిటీ. ఇది 235 లీటర్స్తో వస్తుంది. సో దట్ మీకు 235 లీటర్స్లో ఫ్రీజర్ అనేది 52 లీటర్ ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ ఏరియా వచ్చేసి 184 లీటర్ ఉంటుందన్నమాట. కింద ఏదైతే వెజిటబుల్ డ్రాయర్ అండ్ ఈ మిడిల్లో ఉన్నది, ఇది రెండు కంపేర్ చేస్తే కంప్లీట్గా మనకి 184 లీటర్స్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు సెట్ అవుతుందా లేదనేది చూడండి. సో మెయిన్గా ఇక మనం మాట్లాడుకోవాల్సింది స్టార్ రేటింగ్. మనం ఇక్కడ చూస్తే ఎటువంటి స్టార్ రేటింగ్ అయితే లేదు. సిఎఫ్ఎల్ బల్బ్ ఎంతైతే కాలుతుందో అంత కాలుతుందని చెప్తున్నారు. ఎందుకు ఇలా అంటే యాజ్ పర్ ఐసీ రేటింగ్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేసి మనకి ఏదైతే ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయో వాటికి స్టార్ రేటింగ్ అయితే ఉండదు. సో దట్ ఇలా వీళ్ళు సిఎఫ్ఎల్ బల్బ్ ఇలా అయితే చెప్తుంటారు. కొంచెం ఎక్కువే కాలుతుంది డబుల్ డోర్తో కంపేర్ చేస్తే. బట్ దీనికి మనకి ఎటువంటి స్టార్ రేటింగ్ ఉండదు. ఇదే కాదు, మీరు ఏ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూసుకున్నా సరే మీకు ఐసీ రేటింగ్ అనేది ఉండదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక అన్ని పక్కన పెట్టి మనం ఇంటర్నల్గా మెయిన్గా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ మనం
డోర్ ఓపెన్ చేసి చూస్తే మెయిన్ డోర్ బాస్కెట్స్ మనం చూసినట్లయితే ఒకటి సింగిల్ డోర్ బాస్కెట్ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేసి, ఇంకోటి వచ్చేసి ఫ్లెక్సీ బిన్ అని ఉంది. సో దీన్ని ఇలా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం బాటిల్స్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మీరు సమ్మర్లో ఎక్కువగా వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్జీ అండ్ సామ్సంగ్ ఇది మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. బట్ అక్కడ ఒక లాజిక్ అయితే ఉంది. లాజిక్ ఏంటంటే అందులో మనం ఎక్కువగా బాటిల్స్ యూజ్ చేస్తే ఇవి పూర్తిగా రిమూవ్ చేయొచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పూర్తిగా రిమూవ్ చేసి మనం వాటిని అయితే యూజ్ చేయొచ్చు, ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ. బట్ ఇందులో కేవలం ఈ ఐస్ క్రీమ్ ట్రే మాత్రమే రిమూవ్ చేయగలం. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది మనకి ఐస్ క్యూబ్ ట్రే అనేది. సో దట్ మీరు ఈ పర్టికులర్ ఏరియాను వాడగలరు. బట్ ఇట్స్ ఓకే, యూజబిలిటీ వైజ్గా నాకు పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు డిజైన్లో భాగంగా. అండ్ ఇక కింద మనం మెయిన్గా మిడిల్ స్పేస్ చూసినట్లయితే మనకి 4 డోర్ బాస్కెట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇందులో మనకి 2 ఫ్లెక్సీ డోర్ బాస్కెట్లు అయితే ఉన్నాయి. పై రెండింటి మనకి మసాలాలు, ఎగ్స్ ఇవో ఏవైనా పెట్టుకోవచ్చు. ఆ కింద వాటిలో కూడా మీకు నచ్చిన ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ బాటిల్ బాస్కెట్ మాత్రం ఒకటే ఉంది. ఆ ఒకటి కూడా కొంచెం పెద్ద సైజ్గానే ఉంది. యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎల్జీలో కానీ సామ్సంగ్లో కానీ బిగ్ బాస్కెట్స్ ఇచ్చారు. బట్ అందులో కేవలం 2 లీటర్స్ వరకే పెట్టగలరు. మనం మోస్ట్లీ థమ్స్అప్ కానీ స్ప్రైట్ బాటిల్స్ ఇవన్నీ కూడా 2.25 లీటర్స్ ఉంటాయి. అవేవి కూడా అందులో పట్టట్లేదు. బట్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఇందులో పెట్టి మనం ఇక్కడ ఫ్లెక్సీ బిన్ ఉంది కదా, దీన్ని పైకి అనుకుంటే మీరు 2.25 లీటర్స్ కూడా వాడచ్చు. మీరు అనొచ్చు అన్న తిక్లోడు నువ్వేముంది ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి కదా, మీ సెల్ఫ్లో పెట్టుకుంటాం లేదు 2.25 లీటర్ అయితే ఏందనుకుంటే మాత్రం ఆరామ్సే మీకు అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఓవరాల్ మాత్రం డోర్ బాస్కెట్స్ అయితే 4 అయితే ఉన్నాయి. అండ్ ఇక మీకు సెల్ఫ్స్ కూడా 4 సెల్ఫ్స్ అయితే యూజ్ చేయొచ్చు ఓవరాల్గా. అండ్ 3 సెల్ఫ్స్ ఉంటాయి అడ్జస్టబుల్గా. కింద వచ్చేసి మీకు బేసిక్గా ఉంటుంది కాబట్టి మొత్తం 4 సెల్ఫ్స్ అయితే యూజ్ చేయొచ్చు. స్పేస్ పరంగా బాగానే ఉంది. ఇక బాటంలో మెయిన్గా మనకి వెజిటబుల్ డ్రాయర్ అయితే ఉంటుంది. సో బిగ్ స్పేస్ అయితే ఉందన్నమాట కంపేర్ టు ఎల్జీ ప్రైస్ రేంజ్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి సామ్సంగ్తో కంపేర్ చేస్తే వెరీ బిగ్ వెజిటబుల్ డ్రాయర్. ఒకవేళ మీరు 2 to 3 మెంబర్స్ ఫ్యామిలీ మీరు ఎక్కువగా వెజిటబుల్ స్టోర్ చేస్తారు, వీక్లో ఒక్కసారి మాత్రమే కూరగాయలు వేస్తారనుకుంటే దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. బట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ వర్డిక్ట్ విషయానికి వస్తే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వారంటీ వచ్చేసి మనకి అఫ్కోర్స్ 10 years వారంటీ వస్తుంది, 1 year ప్రొడక్ట్ వారంటీ వస్తుంది. కంప్రెసర్ మీద మనకి 10 years వారంటీ అయితే ఇస్తున్నారు. సో డోర్ అలారం అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేయలేదు. అదొకటైతే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. మనకి ఎల్జీ సామ్సంగ్లో చూడడానికి ఉంది. అండ్ అలానే డయోడ్రైజర్ అయితే ఉంది, అదొక మంచి విషయం. ఎక్కువసేపు ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది రిఫ్రిజిరేటర్లో. మనం ఎట్లాంటి ఏం పెట్టినా సరే ఏవైతే స్మెల్ వస్తుందో దాన్ని మనకి ఏమవుతుంది న్యూట్రల్గా చేస్తుంది అన్నమాట. ఎక్కువ ఏ స్మెల్ ఇంకో వెజిటబుల్కి రావడం కానీ ఫ్రిడ్జ్లో ఇష్యూస్ కానీ ఇట్లాంటివి చూడడానికి అయితే ఉండవు. అన్న ఇక ఫైనల్గా నువ్వు చెప్పు దీన్ని మేము తీసుకోవచ్చా అంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో నేను కన్సిడర్ చేసేది ఫస్ట్ నా రివ్యూ తరీకా ఏంటంటే ఇవన్నీ మీకు చెప్పింది ఫీచర్స్ మాత్రమే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి నాయిస్ ఎక్కువగా రాకూడదు. రెండోది కూల్ లాస్టింగ్ ఎక్కువగా ఉండాలి, స్పేస్ ఎక్కువగా ఉండాలి. స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఓకే, ఇట్ ఈస్ ఏ గుడ్ రిఫ్రిజిరేటర్, ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇదే ప్రైస్ రేంజ్లో వేరే బ్రాండ్స్ మనకి కన్వర్టబుల్ ప్రొవైడ్ చేస్తున్నాయి, వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. బట్ అందరికి కన్వర్టబుల్ పెద్ద విషయం కాదు. కొంతమంది ఫ్రీజర్ 365 days వాడతారనుకోండి, దెన్ పెద్ద విషయం కాదు. లేదు మీరు ఫ్రిడ్జ్నే ఎక్కువగా వాడతారనుకుంటే మాత్రం కన్వర్టబుల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ నాకు అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదు. బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ నాయిస్ చాలా ఎక్కువగా వస్తుంది కంపేర్ టు ఎల్జీ సామ్సంగ్, ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. ఇంతే, పెద్ద మేజర్ కాన్స్ అయితే లేవు. బట్ కావాలి మాకు ట్రిపుల్ డోర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మేజర్ కాన్స్ లేవు. నాయిస్ అనేది నెగ్లిజిబుల్ అనుకోవచ్చు మోస్ట్లీ. అండ్ ఇంకోటి వచ్చేసి కన్వర్టబుల్ అనేది మీకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే స్టిల్ దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ అనేది ఓకే, మీరు కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయండి. మరీ రఫ్గా హ్యాండిల్ చేస్తే కొంచెం స్క్రాచెస్ పడతాయి, అంతేగాని ఇరిగిపోతుందని కాదు. బిల్డ్ క్వాలిటీ బాగాలేదంటే కొంచెం మైనర్ స్క్రాచెస్ అయితే పడతాయి. ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన అన్నిటి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదన్నా నాకు ఓవరాల్ ఒక మంచి రిఫ్రిజిరేటర్ చెప్పు, నాకు బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, ఎవ్రీథింగ్ బాగుండాలంటే మాత్రం బెటర్ గో విత్ ఎల్జీ ఆర్ సామ్సంగ్. ఈ రెండు చాలా బెస్ట్ ఆప్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. లేదు మీకు వర్ల్పూల్ నుంచి కావాలి, ట్రిపుల్ డోర్ కావాలనుకుంటే మాత్రం స్టిల్ దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది ఓవరాల్గా వర్ల్పూల్ 3 ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ యొక్క రివ్యూ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.